హలో. షూర్. ఏవండి ఎక్కడున్నారు? ఆఫీస్ లోనే కదా. ఇంకా రాలేదేంటి ఇంటికి? దారిలో చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. చూసారా, ఇప్పుడు కూడా మీరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఏమైంది హర్షు? ఎప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంటావు? నేను మీ మెసేజ్లన్నీ చూసాను కదండి. నేను చూసానన్న విషయం కూడా మీకు తెలుసు. అసలు ఏం చేద్దారనుకుంటున్నారు? నేను ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకుని మోసపోయాను. నన్ను మళ్ళీ మీరు మోసం చేద్దారనుకుంటున్నారా ఏంటి? నన్ను రోడ్డు పాలు చేద్దారనుకుంటున్నారా ఏంటి? నేను చెప్పేది విన్నాను. ఎందుకు ఇంత ఎక్కువ ఇలా చేస్తుంటావు? ఏం చేశాను? ఏం లేదని చెప్పాను కదా, ధనాకి నాకు ఏం లేదు చెప్పాను కదా. ఏమీ లేకుండా మీరు నాతో ప్రేమగా ఉంటున్నారా ఒకప్పట్లాగా? ఎందుకు లేదు? పాపతో కూడా మీరు సరిగ్గా ఉండట్లేదు. ఎంతసేపు ఆ ఫోన్ తోనే ఉంటున్నారు. అయ్యో, తనేదో బాధపడుతుంది, జస్ట్ కన్సోల్ చేస్తున్నాను అంతే, జస్ట్ ఫ్రెండ్ లాగా అంతే. విడాకులు ఇచ్చేసాను. అసలు ఆవిడతో నాకు ఏం సంబంధం లేదు, ఆవిడకి వేరే మ్యారేజ్ అయిపోయిందని చెప్పారు కాబట్టే కదా. అసలు నేను మీరు ఎలా విడిపోయారని కూడా నేను అడగకుండానే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. పాప పుట్టిన వరకు మీరు బాగానే చూసుకున్నారు. పాప పుట్టిన తర్వాత మళ్ళీ పాపతో కూడా మీరు సరిగ్గా ఉండట్లేదు, నాతో కూడా మీరు సరిగ్గా ఉండట్లేదు. ఎంతసేపు ఆవిడతోనే మీరు మాట్లాడుకుంటున్నారు. నేను అన్ని చూశాను కదండి, మెసేజ్లు అన్ని చూసి మిమ్మల్ని నిలదీసి అడిగాను కాబట్టే మీరు ఇంకా నన్ను అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఏం చేద్దారనుకుంటున్నారు? నేను రెండో మ్యారేజ్ చేసుకున్నాను. నీకు అలా అనిపిస్తుంది అంతే, నీకు అనిపిస్తుంది. తను జస్ట్ ఏదో హెల్ప్ అడిగింది, చేశాను అంతే, అంతకు మించి ఏం లేదు. అక్కడ ఎక్కువ తీసుకుంటున్నావు చాలా. నేను ఏమి చేసుకోవట్లేదండి. అసలు మీరు నన్ను ఏం చేద్దారనుకుంటున్నారు? పాపని నన్ను ఏం చేద్దారనుకుంటున్నారు? వినోద్ గారు నమస్తే అండి. ఎవరు? నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్ర. ఎవరు లైన్ లో మనకి ఇలాగా ఇష్యూస్ వస్తున్నాయనేసి నేను సుమన్ టీవీ అందమైన జీవితం కొంచెమైనా ఏమైనా బుర్ర ఉందా నీకు? ఏంటి సార్ ఇదంతా? అదేంటండి? ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటూ అవుతుంది కదా, ఎందుకు ఇలాగా? నాతో సరిగ్గా మాట్లాడుతున్నారా? అసలు నాతో మీరు సరిగ్గా మాట్లాడుతున్నారా? ఏంటండి మెసేజ్ ఏంటండి అంటే నన్ను పట్టించుకోండి. కాదు హర్ష, నువ్వు ఫోన్ చేసి మాట్లాడట్లేదా? ఇంటికి వస్తే సరిగ్గా మాట్లాడట్లేదు, ఎందుకు ఇలాగా చేస్తున్నావు? వినోద్ గారు సారీ అండి, తన సమస్యని తనకి పరిష్కారం దొరకకే మా దాకా వచ్చారండి. అంతే తప్ప మిమ్మల్ని ఏదో అల్లరిపాలు చేయాలను నలుగురికి తెలియజేసే ఉద్దేశమే లేదు. తనకి ఏం చేయాలో కాదండి, మీరైనా చెప్పాలి కదా. ఇలా ఛానల్ ఎక్కడ ఏంటండి, ఇంట్లో నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవచ్చు. అది ఇష్యూ ఏంటండి, అది కాదనట్లేదు. కానీ ఏంటంటే ఇంట్లో నాలుగు గోడల మధ్యన మాట్లాడుకోవటం అనేటటువంటిది చాలా సందర్భాల్లో జరిగి ఆవిడకి కావాల్సింది ఆవిడ రాక ఒక 2 నిమిషాలు మేము అడిగేదానికి సహకరించండి వినోద్ గారు. సరే, ఇది నాకైతే ఇష్టం లేదు సార్, ఇలా ఇది చేయడం నాకు అర్థం కావట్లేదు. మాకు ఇష్టం లేదండి. ఇద్దరు భార్యాభర్తల మధ్య తేలిపోవలసినటువంటి అంశంలో మాకు పని కట్టుకుని మేము ఏం దూరం. మీరు మా వరకు వస్తే అలాగే ఉందండి, అంటే ఏమవుతుందండి? ఏంటి అసలు ఎవరితో ఎందుకు మాట్లాడాలి? నేను ఒక్కసారి ఎందుకు మాట్లాడాలి? నువ్వు నేను మాట్లాడుకుంటూ అయిపోవడానికి మీ ఇద్దరి మధ్య సమస్య కాదండి. తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆలోచనతో మా వేదికను ఆశ్రయించారండి. దీన్ని మీరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు వినోద్ గారు. సర్ది చెప్పే ప్రయత్నంలో భాగమే కదండి. మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అదే జరుగుతుందేమో. మీరు ఇలా ఎలా చేశారని మేమెవరూ మాట్లాడలేదు కదండి, నేను కానీ డాక్టర్ గారు కానీ. అసలు సమస్య ఏంటనే మాట్లాడుతుంటేనే మీరు అంటే కొంచెం కోఆపరేట్ చేయండి వినోద్ గారు, అంతే, వేరే ఏం లేదు. మీ సతీమణి మాకు ఒక ఈమెయిల్ పంపించారు. ఆ ఈమెయిల్లో ఏంటంటే, ఎందుకో నాకు ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది. నా భర్త నన్ను నా కూతురు పుట్టేంత వరకు బాగానే ఉన్నటువంటి ఆ వ్యక్తి సడన్గా నాతో ఒక అంటీ అంటున్నట్టు ముట్టినట్టు మాట్లాడినట్టు ఇంట్లో ఒక వాతావరణాన్ని ఉంచుతున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పట్లేదు. ఒక సందర్భంలో అయితే కనుక అతను ఎక్స్-వైఫ్తో మాట్లాడినటువంటి సంభాషణ నాకు దొరికింది. ఆ మెసేజెస్ నేను చూడగానే అతను డిలీట్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి మౌనం తప్ప ఇంకొక మాట లేదు. ఈ లాస్ట్ 2 years or 3 years బట్టి ఏంటి డిఫరెన్స్ మీ ఇద్దరి మధ్యన వినోద్ గారు? ఏం లేదు సార్, యాక్చువల్గా నా ఫస్ట్ వైఫ్ యాక్చువల్గా డివోర్స్ సార్. అదేనండి. సో తను నేను కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. ఎవరు ఫస్ట్ వైఫ్? మీరు ఫస్ట్ వైఫ్ ధనా అని తన పేరు. చూసారా సార్, ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకుని కూడా ఆవిడ ధనాన్ని ముద్దుగా పిలుచుకుంటారంట.
అమ్మ ఏదన్నా పిలుచుకొని అమ్మ, ఇప్పుడు అది కాదు కదా పాయింట్. అసలు కారణం వెతుకు పట్టుకుంటే కనుక నువ్వు ఆదిలోనే హంసపాదం. హర్షు నీకు చెప్పలేదని నేను ధనాన్ని మాట్లాడుతున్నా, ఎందుకు మధ్యలో వస్తావు మళ్ళీ? అలా కాదు ఆవిడ మొదటి నుంచి అదే ఫిక్సేషన్, నాది సెకండ్ మ్యారేజ్, నా సెకండ్ మ్యారేజ్, నన్ను రోడ్డు మీద వస్తే ఏమి ఇక్కడ రోడ్డు మీద వేసేది? ఒక 2 నిమిషాలు మాట్లాడినివ్వండి మమ్మల్ని. నాది కూడా సెకండ్ మ్యారేజ్ కదా సార్, ఆ లెక్కన. కానీ తను ఆవిడ వాళ్ళ ఎక్స్తో మాట్లాడట్లే కదండి. 6 years కలిసి 6 years గొడవలు సార్. ఇగో చిన్న గొడవలతో ఇలా తలనొప్పి తయారైంది. సో చికాకులే జరుగుతూనే ఉన్నాయి సార్. ఎంత లవ్ మ్యారేజ్ అయినా కూడా తను నేను మిస్అండర్స్టాండింగ్స్, సేమ్ ఏజ్, తను చేసేది నాకు నచ్చదు, నేను చేసేది తనకు నచ్చదు. సో ఇలా మిస్అండర్స్టాండింగ్స్ సో అలా జరుగుతూ ఉంది సార్. 6 years అయ్యాయి అలాగా. ఈవెన్ పిల్లలు కూడా ప్లాన్ చేస్తున్నాం అంటే తను నో అని చెప్పటాలు సో అలా జరుగుతూ వచ్చాయి. పైన నేను నీతో ఉండలేను, నేను నాకు డైవర్స్ కావాలి అది ఇదంటే అదేంటి, సో డైవర్స్ చేస్తే ఎలా నువ్వు ఒక్కదానే ఉంటావు, మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో, మన ఇద్దరం వాళ్ళని ఒప్పించకుండా పెళ్లి చేసుకున్నాం, ఇవన్నీ చెప్పాను సార్. సో మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రత్యేకమైన గొడవ అంటూ ఏమీ లేదు, విడిపోవటానికి గొడవ లేదు, కానీ అన్ని గొడవలు మీ గొడవలే. నీతో అసలు నేను ఉండలేను, నా వల్ల కాదు, నాకు నువ్వు సెట్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి గొడవ పడతాను. సరే ఏం చేద్దాం ఇప్పుడు అంటే, నేను నీతో డివోర్స్ తీసుకొని వచ్చాను, నువ్వు సైన్ చేస్తావా లేదా అని చెప్పేసి పీకల మీద కూర్చుంటే, సో తను వినకుండా కంపల్షన్ తోటి ఇస్తావా చస్తావా అంటే తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేసాను. సో కేవలం తన కోసమే కాదండి, తన కోసమే మీరు డివోర్స్ ఇచ్చేసారు, మీకైతే ఇష్టమే? నాకు వదిలిపెట్టడం ఇష్టం లేదు మేడం అప్పుడు కూడా. రైట్ సార్, ఓకే. సో డివోర్స్ అయితే వచ్చింది మీ ఇద్దరి మధ్యన? డివోర్స్ వచ్చేసింది సార్. వాళ్ళ పేరెంట్స్ అసలు యాక్సెప్ట్ చేస్తారు, అసలు వాళ్ళ పేరెంట్స్ వద్దని చెప్పారు సార్. ఏది మ్యారేజ్ వద్దన్నారండి? అమ్మాయికి డివోర్స్ వద్దన్నారండి, డివోర్స్ వద్దన్నారు. సరే ఓకే, ఫైనల్ గా డివోర్స్ అయితే జరిగింది. అమ్మాయి ఇష్టంతో డివోర్స్ అయిపోయింది సార్. ఓకే, సో మీరు ఆ డివోర్స్ని ఎలా తీసుకోగలిగారు, అంటే మానసికంగా ఎలా తీసుకోగలిగారు? ఆ జ్ఞాపకాలు ఎంతవరకు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే లోపల ఎంతవరకు ఆ జ్ఞాపకాలను తీసేశారు మీరు? ఇక సార్ ఒక పాయింట్ లో ఈ గొడవలు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు గొడవలే. సరే ఓకే, ఎందుకు ఈ తలనొప్పి తనే వద్దనుకుంటుంది కదా, వద్దనుకున్నప్పుడు నేను ఎందుకు ఇలా ఇదవ్వాలి అన్న సెన్స్ లో కాస్త ఇదవుతూ ఇచ్చేసాను సార్, అంతే. జరిగిపోయింది అంతే. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఈవెన్ కూడా డివోర్స్ అయినటువంటి 6 నెలల లోపలే ఈవెన్ కూడా ఐ లవ్ యూ, నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి మరి ఈవెన్ కూడా పెళ్లి చేసుకోవడానికి మీరు ఇష్టపడ్డారు కదా, మరి ఆ జ్ఞాపకాలు పూర్తిగా తీయకుండా మళ్ళీ ఇక్కడ ఎందుకు కొత్త స్టోరీ స్టార్ట్ అయిందని ఇది నా ప్రశ్న. జ్ఞాపకాలు అవన్నీ ఏం లేవు సార్. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత వరకు ఫైన్ డే నాకు ఫోన్ కాల్ వచ్చింది, సో చూస్తే ధన ఉంది. 2 years అయిపోయింది, నేను మర్చిపోలేకపోతున్నా, నేను ఇంకో పెళ్లి చేసుకోలేకపోతున్నా, నీతో మాట్లాడాలి, ఒకసారి కలుద్దామా అది చెప్పి ఇది చేశారు సార్. ఏమండి ఇదేమన్నా హోటల్లో భోజనం చేయటం అండి? ఇగ్నోర్ చేశాను, నాతో నీకేంటి పని, డైవర్స్ అయ్యింది కదా, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నాకు పెళ్లి చేసుకున్నాను, నా లైఫ్ నాకు జరుగుతుంది. ఆవిడ పెళ్లి చేసుకుందండి, ఇంకో పెళ్లి ఆవిడ చేసుకోలేదు సార్. చేసుకోలేదు, అది ఇక్కడ చిక్కుముడి. నా లైఫ్ నాకు ఇలా ఉంది అది ఇది అని చెప్పేస్తే ఒకసారి కలుద్దాం, అట్లీస్ట్ నా పెయిన్ చెప్పాలి నీకు అది ఇది అంటే, సో కలిస్తే మళ్ళీ ఇవన్నీ వద్దు, ప్యాచప్స్, నా లైఫ్ నాది నడుస్తుంది, నీ లైఫ్ నువ్వు చేసుకో, వద్దనుకున్నావు, దెన్ ఎండ్ అయిపోయింది అక్కడితోటి, ఇంకా మళ్ళీ నాకు ఇష్టం లేదు అది అని చెప్పాను సార్. రైట్. చెప్పిన తర్వాత తను రోజు మెసేజెస్ ఇవన్నీ చేస్తున్నాను సార్. ఇంకా వదలలేదు ఆవిడ, ఇంకా మెసేజ్ కమ్యూనికేట్ చేస్తూనే ఉంది. కమ్యూనికేట్ చేస్తుంది, నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను, ఇలా బ్లాక్ మెయిలింగ్ లాగా మాట్లాడుతుంది, నేను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నా సార్. అక్కడ బ్లాక్ ఏముంది, మెయిల్ ఏముందండి? ఎందుకు బ్లాక్ మెయిలింగ్? ఏం చేస్తుంది అంటే బ్లాక్ మెయిల్ చేసావుడా? నేను ఒక మనిషిని, నేను నీ గురించి చనిపోతానంటే ఏం మాట్లాడుతాను సార్? చచ్చిపోద్దా? విడాకులు తీసుకున్నప్పుడు లేనటువంటి ప్రేమ ఇప్పుడు సడన్ గా పుట్టుకొచ్చిందండి. అమ్మాయికి అన్ని కంగారులానే ఉంది, విడాకులు తీసుకునే వరకు కంగారు పెట్టింది. కాదు, మీ సెకండ్ మ్యారేజ్ గురించి ఆ అమ్మాయికి తెలుసా? ఇలాగ ఈ అమ్మాయిని కూడా నేను ఇష్టపడ్డాను చెప్పాను సార్. నా లైఫ్ నేను పెళ్లి అయిపోయింది, నేను నా లైఫ్ నాకు పాప ఉంది అని చెప్పాను సార్. ఆవిడ కూడా ప్రేమించి మీ జీవితంలోకి ఎంటర్ అయింది, ఈవిడ కూడా ప్రేమించి మీ జీవితంలోకి ఎంటర్ అయింది. సో ఈ ప్రేమ గురించి, నీ ప్రేమను మళ్ళీ నీ ప్రేమ గురించి మళ్ళీ పునరావృతమైనటువంటి నీ ప్రేమ గురించి ఈ అమ్మాయిని నేను త్యాగం చేయలేను అని చెప్పాలి కదా మీరు. చెప్పాను సార్. నేను ఇప్పుడు అమ్మాయితో నేను కంటిన్యూ అవుతానని చెప్పలేదు సార్. ఫస్ట్ వైఫ్ తో నేను కంటిన్యూ అవుతానని హర్షితో కూడా ఏం చెప్పలేదు సార్. నేను అలా తర్వాత కంటిన్యూస్ గా చాటింగ్స్ అవి చేస్తుంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, మా పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, నేను ఇలా అయిపోతున్నాను, నేను ఒంటరి అయిపోతున్నాను.
సో ఇలా మెంటల్ డిసార్డర్ ఉంది మా అమ్మాయికి, ఆ. నాకు డౌట్ గా ఉంది. సో ఇది ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ అంతే. కాదండి, ఏం ఇంత లేదు, చక్కగా వివరంగా చిన్న మాకు సార్ చెప్పారు విడమర్చి ఆ. అటుపండితో కోల్చినట్టుగా. ఆ అమ్మాయికి చెప్పడానికి ఏంటండి? హర్షితతో ఎందుకు మీరు మరి అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు? తను అలా అనుకుంటుంది సార్, అంతే, అంతకు మించి ఏం లేదు. ఏ అనుకునేది ఏంటండి, చిన్నపిల్ల అండి ఆ అమ్మాయి. ఏమైనా మీ ఇద్దరు డైరెక్ట్ గా కూడా కలుసుకున్నారండి? ఓన్లీ ఫోన్ కాల్స్ వరకేనా? ఒక్కసారి కలిసాను సార్, నువ్వు లేకుంటే నేను చనిపోతా, ఇట్లాంటి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది కలవటం సార్. కూడా. ఒకసారి కలిసి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను సార్, ఇది మంచిది కాదు, నా లైఫ్ నాది నడుస్తుంది, సో నువ్వు కూడా పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, అలా చెప్పి ఏదో కన్విన్స్ చేసి పంపించేద్దాం అని చూశాను. తనకు డైవర్స్ ఇచ్చేసి నేను నాతో ఉండు, నేను కదా నీకు ఫస్ట్ కాలేజ్ నుంచి మన ఫ్రెండ్స్. ఒక పాప ఉందని చెప్పారండి. చాలా ఈ మాట అనొచ్చే లేదో కానీ డిఫరెంట్ తేడా అండి అమ్మాయి. చాలా 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 ఐదరు అమ్మాయికి వ్యక్తిత్వపరమైనటువంటి భయంకరమైన లోపమైనా అయి ఉండాలి, లేదంటే నేను చెప్పాను సార్, నేను ఆల్రెడీ చెప్పాను సార్. మీరెంత బాధపడుతున్నారు సార్? నేను ఆ మెసేజ్ అన్ని చూసి నేను చాలా బాధపడ్డాను సార్. అవునవును ఈ హర్షిత, రోజు మాకు నేను ఇలా అర్థమవుతుంది, కంగారు అర్థమవుతుంది. పడిపోతాం, మీకు కంప్లైంట్ చేయడానికి కూడా నాది ఇదే అమ్మా, బాధ ఒకటి సార్. నీ బాధ నాకు అర్థం అవుతుంది. డైరెక్ట్ గా అలా మెసేజెస్ చూపెట్టేటప్పటికి నువ్వు ఇబ్బంది పడ్డావు, కాదనట్లేదు. కానీ మెసేజెస్ చూసి అంత ఇబ్బంది పడ్డాను. ఈ రోజు డైరెక్ట్ గా ఈయన మీతో చెప్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా సార్? ఆవిడ చనిపోతాను అంటుందంట. ఆవిడ చనిపోతాను అంటే ఇప్పుడు ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి సార్? అనలేదు కదమ్మా. నువ్వు అమ్మ ఇప్పుడు ఒకటి ఇక్కడ తను అనట్లేదు కదా, మీరు ఎక్కువ నేను ఊహించుకుంటున్నారు. ఎలా నమ్మాలి సార్? ఇప్పటికీ కూడా నేను నిన్ను ఎలా నమ్మాలి చెప్పండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఒక నిమిషం హర్షు, నేను చెప్పనా, నేను ఏ రోజైనా ఇంటికి లేట్ గా రావడం కానీ, ఇంకెక్కడైనా క్యాంపులకి వెళ్ళడం కానీ, నువ్వు లేకుండా వెళ్ళడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ మాతో సరిగ్గా ఉండట్లేదు కదా. ఒకప్పట్లో మాతో మీరు అంత సన్నిహితంగా ఉండట్లేదు కదా. ఇక్కడ నిజంగా మీ హస్బెండ్ కొనసాగించాలంటే చాలా కొనసాగించవచ్చు. ఓకే, నీ కళ్ళు కప్పి చాలా చాలా చెయ్యొచ్చు. కానీ అతను వినండి, ఒక్క నిమిషం అర్చిత, నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడుతూనే చాలా రాంగ్ కంక్లూజన్స్కి వచ్చేసి అడగకూడనటువంటి మాటలు, ప్రశ్నలు అడిగేస్తున్నావు. నా పరిస్థితి ఏంటంటే నేను రోడ్డు మీద పడిపోతే ఆవిడంటే అలా కాదు. ఇప్పుడు అతను ఒక డెలికేట్ కాదు సార్, మీ మాట కడ్డొస్తున్నాను. ఆవిడ చనిపోతాను, నువ్వు ఆవిడకి విడాకులు ఇచ్చేసి మళ్ళీ మనం కలిసి ఉందాము. అసలు ఇవన్నీ మాటలు మాట్లాడడానికి ఎంత అవకాశం ఇచ్చినా ఈయన ఎందుకండి? ఆవిడకి అన్ని మాటలు మాట్లాడడానికి ఈయన ఎందుకండి అంత అవకాశం ఇవ్వాలి? ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆవిడ కట్ చేసేయచ్చు కదా. చాలా 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 మంచిగా అడిగావు. నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయి వాడి వేడి అతనికి మించి ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఓకేనా? వాళ్ళది లవ్ మ్యారేజ్, ప్రేమించుకున్నారు, చిట్టపట్ట గొడవలైనవి. డివోర్స్ కావాలంటే నెత్తి మీద కూర్చొని శివతాండం చేసి డివోర్స్ పేపర్ సంతకం పెట్టించుకునేంత వరకు అయిపోయింది. వన్స్ డివోర్స్ అయిపోయిన తర్వాత, నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అసలు ఆవిడ మెసేజ్ పెట్టినా సరే ఈయన రిప్లై ఇవ్వకూడదు సార్. రిప్లై ఇచ్చి మళ్ళీ ఆవిడతో నేను దాన్ని ఏమి సమర్థించట్లేదమ్మా, నువ్వు నా మాట పూర్తిగా ఆలకించట్లేదు. అతను చేసినటువంటి పని నేను ఏమి సమర్థించట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ గా కాకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా ఉండమని నేను మాట కూడా అనట్లేదు. ఇప్పుడు నేను నా ఫస్ట్ హస్బెండ్ తో నేను మాట్లాడతాను సార్. ఈయన ఎలా మాట్లాడారో ఇప్పుడు నేను కూడా మా ఫస్ట్ హస్బెండ్ తో మాట్లాడానని తెలిస్తే, ఒకవేళ ఈయనకి తెలిస్తే ఈయన ఒప్పుకుంటారా సార్? నువ్వు మాట్లాడవని అతనికి తెలుసమ్మా, ఎందుకంటే నీ డొమెస్టిక్ వైలెన్స్ అంతటి గురించి అడిగావు. నువ్వేమొచ్చి అతని వెనకతలో ఉన్న కథ 1% కూడా అడగకుండా పెళ్లి చేసుకున్నావు. నువ్వు అతనికి 210% గ్యారంటీ ఉంది. ఆ వ్యక్తితో నువ్వు కనెక్ట్ అవ్వు, ఆ విధంగా మాట్లాడు. అంటే నీ మాటకి నేను ఇంకో విధంగా చెప్తున్నాను అనేది కాదు. మీ హస్బెండ్ అనుకుని ఉంటే కనుక ఫోన్ కాల్ వరకే కాదు, చాలా వరకు కూడా ఎల్లుండేవాడు. అతనిలో కూడా ఎంతో కొంత నిజాయితీ ఉంది. ఫోన్ కాల్ మాట్లాడటం, టెక్స్ట్ మెసేజ్ రెస్పాండ్ అవటం, ఆ అమ్మాయిని నిరాకరించినా వెంటపడుతూ ఉన్నప్పుడు ఇతను రెస్పాండ్ అవటం అనేది తప్పే. అది నేను కూడా అంగీకరిస్తాను. వాస్తవానికి నువ్వు ఈమెయిల్ పంపించడం కాదు, నా పరిస్థితి ఇలా ఉందండి సార్. మీ మాట కడుస్తున్నాను, డిలీట్ చేయడం ఏంటి సార్? వన్స్ డైవర్స్ అయిపోయిన తర్వాత ఇంక విడిపోయినట్టే కదా సార్. డిలీట్ చేయడం ఏంటి సార్? ఈ రోజు అతను ఆలోచించేది ఏంటంటే, నేను చచ్చిపోతాను, నేను ఏదో దుంకేస్తానంటే కనుక అతను అక్కడికి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఇక్కడి నుంచి ఇంకైనా కానీ ఆ అమ్మాయి వెంట పడేటటువంటి పరిస్థితి వస్తే కనుక ఇప్పటి నుంచి అతను ఎటువంటి స్టెప్ తీసుకుని ఎలాగా ముందుకెళ్ళాలన్నది మేము చెప్తాం. ఈయన ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి సార్? వన్స్ డైవర్స్ అయిపోయిన తర్వాత అసలు ఆవిడ ముఖమే చూడకూడదు. ఆవిడ మెసేజ్లు చేయడానికి, ఆవిడకి రిప్లై ఇవ్వడానికి అంత టైం ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? కాదు వినోద్ గారు, ఏం మాట్లాడనివ్వాలండి? మీకు అర్థం కాదు. మాతో ఏమో ఇంటికి వచ్చి ప్రేమగా ఉండరు, మీరు వెళ్ళి ఆవిడ ఓదారుస్తూ ఉంటారా?
ఈ అమ్మాయికి ఉండేటటువంటి జ్ఞానానికి, ఈ అమ్మాయికి ఉండేటటువంటి ఇంగితానికి అంతే అనుకోండి. మీరు ఆలోచించినంత బ్రాడ్ మైండెడ్గా ఆవిడ ఆలోచించలేకపోవచ్చు. ఆవిడకి సింపుల్గా ఒకే లాజిక్ అనిపిస్తుంది. మొదటి పెళ్ళిలో నేను మోసపోయాను, రెండో పెళ్ళి జరిగింది, మళ్ళీ నా భర్త మళ్ళీ అక్కడికి వెళ్ళి కుంపట పెడుతున్నాడు అనేటటువంటి ఆలోచనలో ఆ అమ్మాయి ఉంది. ఒకప్పుడు మీరు ముందుకు వెళ్ళకపోతే కనుక, ఏది ఆ అమ్మాయి అనుకున్నట్టుగా వెళ్ళకపోతే నిజంగా ఆ అమ్మాయి చచ్చిపోతుందా? ఒకప్పుడు చచ్చిపోయింది అనుకోండి, మీకేం సంబంధం ఉంది? మీరు ఏ విధంగా దానికి కారకురాలు అవుతారు? ఆ అమ్మాయి మొండి పట్టుదల చేసి వద్దనుకున్నటువంటి డైవర్స్ వరకు వెళ్ళి తల్లిదండ్రుల మాట వినకుండా, ప్రపంచం అంతా మాట వినకుండా తన గొంతు తను తవ్వుకుంది అంటే ఇంకా అది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే, ఈరోజు ఈ క్షణం హర్షితకు ఒక నమ్మకం ఇవ్వాలి, తన నోరు మూయించాలి అంటే కనుక నెక్స్ట్ మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ధనలక్ష్మి అనేటటువంటి అమ్మాయిని మీ యొక్క మైండ్లోంచి తీసేయటానికి, ఆ అమ్మాయి మిమ్మల్ని పెట్టరేగిపోకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ కాపురంలో చిచ్చులు పెట్టకుండా ఉండటానికి నెక్స్ట్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అంటే ఇంకో 2 years పాటు ఆవిడని ఇలా ఓదారుస్తూ ధన వద్దు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను అని ఇలా ఓదారుస్తూ కంటిన్యూస్గా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లా ఉందామనా మీరిద్దరు? ఈ అమ్మాయికి ఒక డౌట్ రాదా? రేపొద్దున ఆ అమ్మాయి ఇంకొద్దుగా ఒత్తిడి పెట్టి ఇంకొక 2-3 సార్లు థ్రెట్ చేసి మీ ఇంటి ముందే చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపోరు అనేటటువంటి దానికి నమ్మకం ఏంటి? నేను ఒక మాట మాట్లాడినా సార్. చెప్పండి సార్. ఆ అమ్మాయి చనిపోతానంటే నేను తనతో నీతోనే ఉంటాను, తను వదిలేస్తాను అని నేను ఎప్పుడు చెప్పలేదు సార్. తనతో అనలేదు, కానీ ఫ్యూచర్ లో అలా అండని గ్యారంటీ ఏంటి? అదే సార్. సార్ మీరు కూడా తన హర్షలాగే మాట్లాడతారు. లేదు, నేను అలా మాట్లాడలేదండి. మీరు ఆ అమ్మాయికి ఒక పాత్వే చూపెట్టండి, హర్షితకి ఒక పాత్వే చూపెట్టవలసినటువంటి, మీరు ముట్టుకోకూడనటువంటి ఒకటి వినండి వినోద్ గారు, ఎవరు కూడా సమర్థించినటువంటిది, ఎవరు కూడా హర్షించినటువంటిది, మీరు మానవతా దృక్పథంతో వెళ్ళి ఒక చచ్చిపోయేటటువంటి అమ్మాయిని నేను కాపాడుకున్నాను అనేటటువంటి మాట మీరు ఎవరు చెప్పినా కూడా హర్షించరు. ఈ అమ్మాయి గొంతు కోస్తున్నారనేటటువంటి మాటే అంటారు. రానున్న రోజుల్లో ఈ స్టోరీకి మీరు శుభం కార్డు ఎలా పలకబోతున్నారు? ధనలక్ష్మితో ఒక పర్మనెంట్ పేపర్లో మీద సైన్ చేసేసారు, మానసికంగా ఎలా క్లోజ్ చేయబోతున్నారో చెప్పండి. అదే సార్ చెప్తున్నా. నేను ఇప్పటి వరకు తనకు కూడా కన్విన్స్ చేస్తూ చెప్తున్నది, నా లైఫ్ నేను చూసుకుంటాను, నువ్వు వద్దని వదిలేసేలేవు అన్న సెన్స్ లోనే తనని కన్విన్స్ చేసి, నేను నీ లైఫ్ లోకి నా లైఫ్ లోకి సంబంధం లేదు, నీ దారి నీది, నా దారి నాది అని చెప్పే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను తప్ప, లేకపోతే తనతో అది వర్కౌట్ కావట్లేదు. నెక్స్ట్ ఏంటండి? 6 నెలలు బట్టి మీరు అదే పాట పాడుతున్నారు, ఆవిడ అలాగే ఫోన్లు చేస్తుంది, మెసేజ్లు పంపిస్తుంది. నేను హుస్సేన్ సాగర్ బ్రిడ్జ్ మీద నిలబడ్డాను అంటే కనుక మీరు వెళ్ళి వెనకలు అవుతున్నారు. ఇదే జరుగుతుంది. అవి కాదు, నెక్స్ట్ ఏంటి? రేపేం చెప్పబోతున్నారు ఆవిడకి? అది అర్థం కాదే కదా సార్. నేను కాస్త ముభావంగా ఉంటున్నది ఈ మధ్య. ఏమన్నా బాగుంది అసలు? ఇదేమన్నా పద్ధతి అండి? తప్పండి, నేను ఇట్లా అంటున్నాను అనుకోవద్దు. చాలా తప్పు ఇది. ఆవిడ కనెక్ట్ అవటం ఏంటి, ఈవిడతో మీరు ముభావంగా ఉండటం ఏంటి, అదేమంటే నిన్ను మంచిగా చూసుకుంటున్నానని చెప్పటం ఏంటి? మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే ఈ అమ్మాయికి చెప్పాల్సింది, తను నాకు మెసేజ్లు పెడుతోంది, నన్ను కలవమంటుందని ఎందుకు చెప్పలేదు మరి? ఈ కొంచెం తను తెలుసుకున్న దానికి ఇంత హంగామా చేసి ఇంత మీద వరకు చేస్తే మెల్లిగా చెప్తాం అనుకుని మెల్లిగా లేదండి. నేను ఒకే ఒక పాయింట్ నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడు, ఎలా, ఎక్కడ పెద్దవాళ్ళు మధ్యవర్తిత్వం తీసుకొస్తారా? లేదంటే ఆ అమ్మాయి ధనలక్ష్మి వాళ్ళ పేరెంట్స్కి ఒకసారి కంప్లైంట్ చేస్తారా? ఇలా మీ అమ్మాయి తన జీవితం పాడు చేసుకోకుండా నా జీవితాన్ని కూడా మళ్ళీ ఫ్యూచర్లో పాడు చేస్తుందనే ప్రస్తావన తీసుకొస్తారా? మీ స్టెప్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అడుగుతున్నాం సార్ మేము. మరి అందు గురించే సార్ ఒకటి, నేను ఊబిలో కూరుకుపోతున్నానంటే ఊబిలో కోరిపోతున్నానని అంగీకరించండి. మీరు ఎందుకు నేను ప్రేమిస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, నువ్వెందుకు బజార్కి ఇస్తావు, సుమన్ టీవీ వరకు ఎందుకు వెళ్తావు అని మీరు చేయలేనటువంటి పనులు చేయగలిగేటటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం కాబట్టి ఆవిడ మమ్మల్ని ఆశ్రయించింది. మీరు డబుల్ బుకాయిస్తే ఎలా? అక్కడ ఆ అమ్మాయిని వదల్చలేకపోతున్నారు, ఇక్కడ ఈ అమ్మాయికి నిజాలు చెప్పలేకపోతున్నారు. సో తనేమనుకుంటుందంటే కనుక మీరు ఇలా నిరాకరిస్తూ కూడా ప్రతిరోజు ఇలా మాట్లాడుతూ ఉంటే కనుక అదే ప్రేమకు ఒక చిహ్నం. ఇతనికి ఇప్పటికీ నేను మైండ్లో ఉన్నాను కాబట్టి నేను చచ్చిపోతానని థ్రెట్ చేస్తే కనుక ఆకాశం మీద ఉన్నవాడు కూడా దిగి వస్తాడు కాబట్టి ఇతనికి ఇప్పుడు కూడా నా మీద ప్రేమ పదిలంగానే ఉంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీరు ధనలక్ష్మికి ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే వినోద్ గారు, ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా ఒక గీత గీసుకోవాలి, మీరు అనుకునేటటువంటి దాని మీదే నిలబడాలి. నేను ఇంతవరకు చేయగలను అనేటటువంటి ఆలోచన మీదే ఉండాలి. ఆ అమ్మాయికి అయితే కనుక బుద్ధి చెప్పాలి, అవసరం అయితే కనుక వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన గురించి ఒక పంచాయతీ పెట్టాలి.
Correct. ఎందుకంటే ఎక్కడో చాటు ఇటువంటి వ్యక్తులకి కంట్రోల్ పాయింట్ ఉంటుంది. బహుశా వాళ్ళ అమ్మ నాన్న మాట కూడా వింది. ఎందుకంటే డివోర్స్ వద్దు అన్నప్పుడే వాళ్ళ మాట వినకుండా డివోర్స్ తీసుకున్నటువంటి ఆడపిల్ల ఈరోజు మళ్ళీ నా పాత మొగుడు కావాలి అంటే కనుక తల్లిదండ్రులు వద్దమ్మ ఇది తప్పంటే కనుక వాళ్ళ మాట వింటదో అని నాకు తెలియదు. కానీ అనవసరంగా వచ్చి బ్లాక్మెయిల్ చేసుకుని సూసైడ్ చేసుకుంటానని థ్రెట్ చేసేటటువంటి అమ్మాయి రేపొద్దున చేసుకుంటుందా లేదా అనేటటువంటి అంశం వేరే ఈ విషయం అయినా కూడా అనవసరంగా మీ జీవితాల్లో నిప్పు పోసి మీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ చెడగొడుతుంది అనేటటువంటి విధంగా మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కరెక్ట్ డాక్టర్ గారు, అలాంటి వాళ్ళకి అదే చేయటం కరెక్ట్. అంటే మీరు చెప్పేదంతా మేము నమ్ముతున్నాం వినోద్ గారు. బహుశా ఇంతే ఉంది, దీనికి మించి మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదు కాబట్టి ఆ అమ్మాయిని ఈ విధంగా పరిధుల్లో పెట్టండి అనేటటువంటిది ధైర్యం చేసుకుని ఒక సమాధానం చెప్తాను. మీరేమన్నా మా దగ్గర ఏమి అబద్ధం ఆడలేదనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. మీరు ఆ అమ్మాయితో మళ్ళీ ఇమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు అనేటటువంటి ఆలోచనతో ఈ సలహా ఇస్తున్నాం. అలాగే సార్. కనెక్ట్ అయ్యారా అమ్మాయితో? అలాంటిది ఏం లేదు సార్. రైట్. మేము బ్యాక్ ఎండ్ లో మా ఎంక్వైరీస్ మేము చేసుకుంటామండి. దీంట్లో ఎటువంటి 100% మొహమాటం లేదు. మిమ్మల్ని నమ్ముకొని హర్షిత ఉంది, దానితోడు మీ ఇద్దరిని నమ్ముకొని ఒక పాప ఉందండి. దయచేసి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. హర్షిత ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పమ్మా. నమ్మకం వచ్చిందా లేదా, లేదంటే ఇంకా నమ్మకం వచ్చే విధంగా అతను ఏమైనా ఇంకా నీకు ఏమైనా మాట్లాడాలా? అది కాదు సార్, ఇప్పటికీ నేను జాబ్ కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను సార్. నా పాపని కూడా నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను సార్. ఇప్పుడు ఆవిడ చనిపోతున్నాను అంటుంటే ఈయనేమో ఓదార్చడానికి వెళ్తున్నారంటే సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. హర్షిత సార్ కూడా చెప్పారు కదా, ఇప్పటికిప్పుడు నీకు నా ఫోన్ నంబర్ మార్చేస్తా, నువ్వు నేను కలిసే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. వెరీ గుడ్. హర్షిత అమ్మా, ఇప్పుడు వరకు నువ్వు ఒక్కదానివే పోరాడావు. ఇప్పుడు నీ వెంట నేనున్నాను, జయ మేడం ఉన్నారు. ఓకే, ఈరోజు ఇంక ఇది దాపరికంగా ఉండేటటువంటి అంశం కాదు. ముసుగులో గుద్దులాట అనేటటువంటిది కాదు. ఇతను ఆ అమ్మాయిని ఓదార్చడం, ఆ అమ్మాయి రెచ్చిపోవటం అనేటటువంటిది ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్. అర్థమైందమ్మా? అవసరం అయితే కనుక ధనలక్ష్మితో నేను కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడి అమ్మ ఇవి నీ లిమిటేషన్స్, ఇవి నీ పరిధులు, దీన్ని దాటితే కనుక కబడ్దార్ అనేటటువంటి మాట 110% నేను వచ్చాను. ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడతాను, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతాను, ఆ అమ్మాయికి లిమిట్ సెట్టింగ్ చేస్తాను. కానీ నీకు ఒక నమ్మకం రావాలి కాబట్టి వినోద్ నీతో పాటు ఈ గంటలోనే వస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, జరిగినటువంటి మెసేజ్లు, ఫోన్ కాల్స్ అన్నీ కూడా చూపెట్టండి. ఈ విధంగా నాకు హెరాస్మెంట్ గురించి అవుతుంది, నేను సూసైడ్ చేసుకుంటాను అనే థ్రెట్కి సంబంధించినటువంటి మెసేజ్లు కూడా పోలీస్ స్టేషన్లో చూపెట్టండి. వినోద్ గారు రెడీగా ఉంటే నీకు నమ్మకం. సూపర్. అయ్యిందేదో అయిపోయింది. ఇక ముందు నుంచి నీకు కూడా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి అంశం ఏంటంటే ఈ కథ ద్వారా పాత జ్ఞాపకాల్లో ఉండిపోవద్దమ్మా. నా జీవితం అలా అయిపోయింది, నా జీవితంలో కరెక్టే. ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే ఉందో అసలు ఎవరు జ్ఞాపకాలు ఎందుకుంటాం సార్? ఈయన మళ్ళీ ఆవిడతో మళ్ళీ వెళ్ళబట్టే కదా సార్ నా గురించి మళ్ళీ నేను రివర్స్ లో ఆలోచించుకోవాల్సి వచ్చింది. నేను ఎంత బాధపడేదాన్ని కాదు కదా సార్. ఎస్ నేను అనేది ఏంటంటేనమ్మా, ఇతనికి ఇందాక వచ్చినటువంటి ఒక చిక్కుముడి పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయికి మానసికంగా కనెక్ట్ అవ్వకపోయినా ఆ అమ్మాయి పెట్టేటటువంటి థ్రెట్ని ఇతను లోపలే జీర్ణించుకుంటూ స్మరించుకుంటూ నీ వరకు ఎలా తీసుకురావాలో చెప్పక నీ దగ్గరకు వచ్చేటప్పటికి ముభావంగా అలా బాధతో అలా ఉండిపోయాడే. కానీ అక్కడేదో ప్రేమ పుట్టుకు రావటం వల్ల ఇక్కడ ప్రేమ తెగిపోవటం వల్ల అలా లేడు అతను. అది నువ్వు అర్థం చేసుకో. సో ఎప్పుడు కూడా మీ ఇద్దరు ముందు ఫ్యూచర్లో ఉండేటటువంటి జీవితంలో ఏ సమస్య వచ్చినా మీ ఇద్దరు సమస్య కింద పరిగణించుకుని ఓపెన్ హార్ట్తో డిస్కస్ చేసుకుని ఒక కంక్లూజన్కి రావటం బెటర్. నో సీక్రెట్స్ ఏదైనా కూడా. అది వినోద్ గారు మీ వైపు నుంచే రైట్. సూపర్. అలా చెయ్యండి. మేము కూడా ఆ ధనా నెంబర్ మాకు కూడా షేర్ చేయండి, జయ మేడం షేర్ చేయండి. ఒకసారి మేమిద్దరం కూడా అమ్మాయితో మాట్లాడతాం. అసలు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తుందని తెలుసుకుందాం. అవసరం ఉంటే కనుక ఆ అమ్మాయి ఇలా వేరే వాళ్ళ జీవితాలు పాడు చేయకుండా ఆ అమ్మాయికి ఏమైనా సపరేట్గా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వడానికి కూడా నేను నా వంతు ప్రయత్నం చేస్తానమ్మా. ఓకే, నెంబర్ పంపించండి సార్. రైట్ అండి. నమస్తే అమ్మా. ఓకే అమ్మా, నమస్తే మేడం. 100% ధనా అనే అమ్మాయితో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందండి. కొంచెం మన వైపు నుంచి కూడా మాట్లాడితే ఈ అమ్మాయికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే.